దొరుకుతుండే. ఇది దొరకదని లేదు. ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన సరుకులంతా తీసుకొని వచ్చి వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లేదు. దానికి కూడా గల కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటి అంటే అప్పుడెప్పటి నుంచో మా వాళ్ళు బలంగా నిలబడి ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళు ఆ స్థాయి నుంచి వ్యాపారం చేసుకొని నిలబడ్డటువంటి కుటుంబాలు వేరు. కానీ కొత్త తరం ఉండేటువంటి వ్యక్తులు వ్యాపారం చేసే పరిస్థితి లేదు. దానికి గల కారణాలు ఏంటి అని అంటే కాంపిటీషన్ సెక్టర్. వీళ్ళు ఉత్పత్తి రంగం నుంచి ఉన్నారు. ఉత్పత్తి రంగము, డీలర్లు, సబ్ డీలర్లు, పెట్టుబడి రంగాలు, పెట్టుబడి బలమైనటువంటి పెట్టుబడి ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఒక లారీ సరుకు కొన్నప్పుడు ఒక ధర వస్తుంది, మామూలుగా ఒక ఆటో సరుకు కొన్నప్పుడు ఒక ధర వస్తుంది, ఒక మనం మినిమం సరుకు కొన్నప్పుడు ఒక ధర వస్తుంది. అంటే ఈ పెట్టుబడి రంగంలో చాలా బలంగా ఉన్నప్పుడు ఆ పెట్టుబడి ఏ స్థాయిలోకి వస్తుందంటే వీళ్ళు 1 by 1 కి వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మార్వాడి ఉన్నటువంటి బెల్ట్ అంతా కూడా కొంత పరోక్షంగా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసుకోవడం వల్ల కింది స్థాయి ఉన్నటువంటి రిటైల్ రంగం ఉన్నటువంటి షాప్ వాడికి కూడా కొంచెం తక్కువ ధరకు రావడం, ఆ కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయడం. అక్కడ ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో చెప్తా జిగ్నేష్ భాయ్ ఓబీ బోర్ రहा 2 मिनट జిగ్నేష్ భాయ్ ఓబీ బోర్ रहा 2 मिनट रुको तो ఓబీ బోర్ रहा అయితే ఎట్లయితే ఇట్లా తక్కుంటూ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు లేక గ్రామీణ వాతావరణంలో అంటే పూర్తిగా శూన్యమైపోయినాం. ఎట్లా శూన్యమైపోయినామంటే వీళ్ళు ఆల్రెడీ ఒకప్పుడు మీరు అంటున్నట్టు 2001లా లేదా 2000 ముందులో అక్కడ ఏమంటే ఈ నార్త్కి సంబంధించిన అంటే చాలా మంది ఏమంటారు అంటే రాజస్థాన్ గుజరాతీ కాదు, దాంట్లో సింధీ ఉన్నది, రాజస్థాన్ ఉన్నారు, మహేష్కర్ ఉన్నారు, అనేకమైనటువంటి వీళ్ళు ఉన్నారు. ఒకటే సమాజం. మనం జనరల్గా మార్వాడి అంటున్నాం. ఇందులో కూడా చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగల వాళ్ళందరూ వాళ్ళంతా వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళు వ్యాపారాలు పట్టణ ప్రాంతాలకు పోయి లాస్ట్కు చిట్ట గ్రామం వరకు వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయన్న దుకాణం నడవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వనరులతో సమకూరినాడు కొత్తగా అవుతున్నది. అది కొత్తగా ఇదైనప్పుడు తట్టుకోలేని పరిస్థితి. దానికి తోడు ఆడ నడుస్తుంటే ఈ కార్పొరేట్ సెక్టార్ వచ్చేసి 50% వ్యాపారం తిన్నది. ఈ కామర్స్ అంటే ఆన్లైన్ అవి ఇవి షాప్ వచ్చి అదొక 20% తినింది. మిగిలిన 30%లా కొట్టుకునే పరిస్థితి లేదు. వీళ్ళు కాంపిటీషన్ అప్పుడు ఏమైపోయింది, ఎవడైతే సొంతంగా ఉన్నవాడు ఉన్నాడో షాపు వాడు నడుపుకుంటాడు తప్ప వేరేవాడు నడుపుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కాదు, నేను ఇవాళ కూడా చెప్తున్నా ప్రత్యక్షంగా అనేకమైనటువంటి వైశ్యులు. ఎందుకంటే మాకు కుల వృత్తి అయిందే కిరాణా వ్యాపారం. మేము మళ్ళీ వేరే రంగాల్లో లేము. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. వేరే షాపులు చాలా తక్కువ, కిరాణా దాంట్లో బలంగా ఉన్నటువంటి మా సామాజిక వర్గం. ఒకప్పుడు బేగం బజార్లో 200 షాపులు ఉండే, ఇలా 10 దొరికాయి. ఆ జిగ్నేష్ భాయ్ కూడా తెలుసు. 10 ఒకప్పుడు మేమే 200 దుకాణాలు ఉండే, మావే ఉండే. మా వాళ్ళందరూ అమ్ముకున్నారు, వలస వచ్చిరు, పోయిరు, వీళ్ళు అక్కడికి నుంచి వచ్చిరు, స్థిరపడ్డాడు. నేనేమంటారు, ఎవరు ఎక్కడ చేయొద్దనేటువంటి పరిస్థితి లేదు. అయితే కాంపిటీషన్ మార్కెట్ వచ్చే వరకు ఎక్కడ కల్తీ జరిగిందిరా అని అంటే కల్తీ. ఇప్పుడు ఆయననే జిగ్నేష్ భాయ్ గారు చెప్పమండి, ఒకవేళ కల్తీ విషయంలో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో చూస్తే నా స్థానికులవి 3-4% కేసులు ఉంటే 90% కేసులు అవే ఉన్నాయి. కారణం ఏంది, ఆ ఉన్నటువంటి మీరు డీమార్ట్ కన్నా బేగం బజార్లో తక్కువ ఇస్తాడు, మళ్ళీ సూపర్ స్టాకిస్ కన్నా బేగం బజార్ తక్కువ ఇస్తాడు. ఆ లాస్ట్కు డీలర్ ఉంటాడు కదా, డీలర్ కన్నా సూపర్ స్టాక్ వీళ్ళే తక్కువ ఇస్తారు బేగం బజార్. ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే ఇదంతా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అంతా హెవీ పెట్టుబడి, ఒకే స్థాయి లక్షలాది రూపాయలు పెట్టుబడి. ఆ సొమ్ము అంతా కొన్న తర్వాత డివైడ్ అవుతుంది వీళ్ళ దాంట్లోనే. ఒక షాప్ ఉన్నాయని ఏమవుతుంది, వాళ్ళ డివైడ్ అయిపోయినప్పుడు తక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకు అమ్ముతున్నారు. అమ్మినప్పుడు ఏమిది, కన్జ్యూమర్ ఒకటే, కొనే వ్యక్తి ఎవరైనా నాకు ఎక్కువ అక్కకు వస్తుంది, అదే ఉన్నదా లేదా అనేటువంటి విషయం వస్తే ఒక ఇంట్లో 30% ఏమైపోతుందంటే నాకు అసలు డూప్లికేట్ సరుకు వస్తుంది. అనేక దాంట్లో అసలు నూనెల కల్తీ ఉన్నది, మీరు ఒక వస్తువులో కాదు అన్ని వస్తువుల్లో కల్తీ వస్తున్నది. కల్తీతో పాటు అందరూ కల్తీ చేస్తారు అనలేము, మళ్ళీ అందరూ కల్తీ చేస్తారు అనలేము. నిజంగా కూడా ఉన్నటువంటి వ్యాపారం చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ గ్రే స్టాక్ వస్తుంది. ఎక్కడ బిల్ ఇయ్యరు వాళ్ళు. మీరు బేగం బజార్లో సరుకు ఉంటే వాళ్ళు చెప్తారు, క్లియర్గా చెప్తారు, బిల్ ఇయ్యము, ఎక్స్చేంజ్ లేదు. ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఐటమ్ తీసుకున్నారు, వాళ్ళ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దాని విషయం మీద చెప్తారు, మేము రిటర్న్ తీసుకోము, నువ్వు తీసుకుంటలేదు. అదే ఒకవేళ ఏజెన్సీలో తీసుకున్నారు అనుకోండి, ఏజెన్సీలో ఏదైనా అయితే వాడు ఎక్స్చేంజ్ ఉంటుంది, వాడు రిటర్న్ తీసుకుంటాడు. ఏజెన్సీ వాడు వీళ్ళు రిటర్న్ తీసుకోరు, ₹1 తక్కువ ఇస్తాడు. అట్లాంటప్పుడు ఏమైపోతుంది, అందరు ఇక్కడనే అట్రాక్ట్ అవ్వడము, దీని నుంచే కొనుక్కోవడము, దీని నుంచే వ్యాపారం చేయడం. ఇందులో కూడా నిజంగా కూడా చెప్పాలంటే తెలియదు కానీ మార్వాడి సామాజిక వర్గంలో చాలా మంది వ్యాపారాలు పెట్టేసి దివాలా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాపారాలు చేసి కట్టలేక వాళ్ళు కూడా అప్పులైపోయి దివాలా తీసినోడు కూడా ఉన్నాడు, బాగుపడ్డాడు ఉన్నాడు. అన్న వ్యాపారం 4 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా, నేను కూడా ప్రత్యక్షంగా చెప్తున్నా కదా, వీళ్ళక నేను కూడా బాధితున్నా. ప్రవీణ్ భాయ్ నేనంటున్నా, నేను కూడా బాధితున్నాయి. నేను చెప్తా, నేను ఎట్లా బాధితుందో చెప్తా. నేను ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితము నేను కూడా ఒక ఇండస్ట్రీకి వచ్చినండి. ఇండస్ట్రీ సెక్టార్లకు వచ్చినప్పుడు
నేను లెడ్ కొనుక్కునేది 84-83 రూపాయలకు లెడ్ కొంటా. లెడ్ కొని నేను బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ప్లేట్ తయారు చేస్తే నేను అది లెడ్ ఏంది బంగారం రట, రోజు రేట్ పెరుగుతుంది తగ్గుతుంది. నేను 83-84 రూపాయలకు నేను కొంటే నేను దాన్ని సరుకు తయారై బయటకు వరకు 94-93 రూపాయలు ఉంటుండే. అదే బేగం బజార్లో అనేక మంది వచ్చే వరకు వాడు నాకన్నా తక్కువ ఇస్తుండు. నాకు 10 సార్లు అర్థం కానప్పుడు ఏం జరుగుతుందంటే వీడు స్క్రాప్ తెస్తున్నాడు. స్క్రాప్ తెచ్చి 50% స్క్రాప్ వాడుతుండు, 50% కొత్త లెడ్ కొంటుండు. ఈ రెండు కలిపి మిక్స్ చేసి వాడు చేస్తుండు. అంటే ఈ టెక్నిక్ తెలియనంత వరకు నేను నష్టపోతా. ఇప్పుడు అవతలకి ఏమవుతుంది, ఈ గ్లాస్ తయారైంది ఎట్లా అనేది చూస్తుండు. ఈ నా గ్లాసు వీళ్ళు తయారు చేసిన 2 గ్లాస్ చూస్తున్నాడు, 2 సమానం అన్నా. అయితే కస్టమర్ని చేస్తుండని మనం అంటా ఉన్నాము. కానీ ఈ కాంపిటీషన్ కూడా తట్టుకొని పెట్టుబడి పెట్టుకొని నిలబడి ఉండి ఇది చేసేటువంటి పరిస్థితి ఉన్నోడు మాత్రమే నిలబడుతాడు, లేదంటే నిలబడలేడు. అయితే ఈ మొత్తం ఏంద్రా అంటే ఒకే ఒక కారణము, ఖచ్చితంగా ఉత్పత్తి రంగంలో వీళ్ళున్నారు, పెట్టుబడి బలమైనటువంటి పెట్టుబడి, ఆ సామాజిక వర్గం ఒకరినొకరిని కాపాడుకుంటున్నారు. వీళ్ళ పై స్థాయిని ఛానల్ మొత్తం వీళ్ళది ఉన్నది కాబట్టి సాధ్యమవుతుంది. మన దగ్గర అట్లా లేదు. ఎందుకు లేదురా అంటే మనం ఆల్రెడీ ఇండివిజువల్ సెక్టర్ మొదటి నుంచి కూడా ఓ వ్యాపారం చేసుకుంటూ 2 ఊర్లో 2 కిరాణా షాపులు అనుకో, 2 షావుకారులు ఉంటాయి. మా వాళ్ళు 2 అస్సలు కలిసి ఉండరు, పడదు అసలు. మా ఇద్దరు పడదు. ఇక ఒక ఆయన ఆ చివరికి దుకాణం ఉంటుంది, ఒక ఆయన ఈ చివరికి దుకాణం ఉంటుంది. ఆయన అమ్ముతాడు, ఈయన అమ్ముతాడు. మేము ఇద్దరం ఎప్పుడు కలిసిలేము. ఎందుకు కలిసిలేము అంటే ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాం. కానీ వీళ్ళ దాంట్లో 10 మంది వచ్చినా కోఆర్డినేషన్ చేసుకుంటాం. ఎక్కడో ఒక దగ్గర కోఆర్డినేషన్ అన్నా కలిసి లేరనడానికి అంటే కల్తీ లేదు. నేను కూడా చెప్తున్నానే కల్తీ లేదు, నిజాయితీగా వ్యాపారం చేస్తాను అంటేనే ఉన్నా కదా. అయితే మా దాంట్లో కూడా కొంత ఉండుండొచ్చు, నేనేమంటున్నా. కానీ 99% వరకు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. కారణం ఒకటే, ఎందుకంటే మా దగ్గర కొనే వాళ్ళందరూ కూడా సత్సంబంధాలు అయి ఉంటాయి, బాగా దగ్గర అయి ఉంటాడు, వాపస్ తీసుకొస్తాడు మా దగ్గరికి, వాపస్ తీసుకొస్తాడు. వీళ్ళ దగ్గర పోతే ఆ స్థాయి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఇచ్చేస్తారు. మీరు నిజంగా చూడండి, ఏదైనా వస్తువు మీరు బేగం బజార్లో కొన్నారనుకోండి, మీ ఇంటి పక్క దగ్గర ఉన్నటువంటి కిరాణా షాప్లో మీరు ఏదైనా కొంటే మళ్ళీ మీరు రిటర్న్ తీసుకుపోతారు. ఎందుకంటే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ వాపస్ తీసుకో. అదే మీరు బేగం బజార్ కొంటే వాపస్ తీసుకుపోలేరు. సరే ఉన్న దాంట్లో ఏదో అడ్జస్ట్ అయిదాం, ఉంటే ఉండని లేకపోతే లేదంటే అంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, మేము వాపస్ తీసుకోము, ఎక్స్చేంజ్ కాదు అని అటువంటి. కానీ అట్లా కాదు కదా. ఇంకోటి వ్యాపారం, స్థానికంగా వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు వేరుంటాయి. మనకి ఎప్పటి నుంచో నన్ను మామ అని పిలుస్తాడు, ఏ సామాజిక వర్గం మామ అని పిలుస్తాడు, బావ అని పిలుస్తాడు, చుట్టాలు అవి ఉంటాం, చాలా మంది కలిసిపోయి ఇట్లా ఇవన్నీ కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ సెంటిమెంట్ వల్ల కూడా మనం తప్పుడు చేయలేము. ఎందుకు చేయలేమంటే బాగా ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళ పరిస్థితి అట్లా కాదు. వీళ్ళు ఉన్నారా చాలా వరకు వాళ్ళు మా జిగ్నేష్ గారు కూడా చెప్తారు, వాళ్ళ దాంట్లో కూడా దుకాణాలు పెట్టి లాస్ అయి పారిపోయిన వాళ్ళు బొచ్చని మంది ఉన్నారు. అవి కూడా జరుగుతుంటాయి కదా. 100% వాస్తవం. రైట్. సో ప్రవీణ్ కుమార్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి సార్, ఏదైతే మార్వాడి గో బ్యాక్ అంటున్నారో దీని వెనక అసలు ఉద్దేశం ఏంటి, అంతిమంగా మీరు చెప్తున్న సమస్యలకు పరిష్కారం ఏంటి? వస్తాను జిగ్నేష్ గారు, ఫైనల్ గా మీ దగ్గర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికుల వ్యాపారాలను, ఉద్యోగాలను రక్షించడానికి చట్టాలను అమలు చేయాలి. ఇక్కడ వారి పొట్టగొట్టి వేరే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం అంటే కుదరని పని. ఇక్కడ వాళ్ళు ఈ ఆకలి చావులకు గురవుతున్నారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇక్కడ ఒక విశ్వకర్మ బోడుప్పలో ఒక వ్యక్తి ఇవాళనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఆకలి చావు, అతనికి ఉపాధి లేదు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మా వ్యాపారాలను, మా వృత్తులను డామినేట్ చేస్తే మేము ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా పొట్ట కొట్టనంత కాలం మేము ఉద్యమాలు చేయలేదు. అలాంటిది ఇవాళ పొట్ట కొడుతున్నారు, కల్తీ చేస్తున్నారు, లేకపోతే డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. అందుకే మేము ఈరోజు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము జిఎస్టీ ఎక్కొట్టి ఈ రాష్ట్రంలోకి మెటీరియల్ ఎట్లా వస్తుంది. 90% జిఎస్టీ ఉండదండి, నేను ప్రూవ్ చేయగలుగుతాను, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ వీళ్ళకు క్వాలిటీ మాల్ ఉండదు, నాసి రకమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కల్తీ వస్తువులు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు వీళ్ళ వ్యాపారం చాలా అత్యంత మానవ విలువలు లేకుండానే ఉంటాయి, మానవ సంబంధాలు వీళ్ళకి ఉండవు. వీళ్ళు అసలు తెలంగాణ వారిని కలుపుకొని ఇట్లాంటి డైరెక్ట్ ఆరోపణలు చేయడానికి మీకు ఎట్లాంటి ఆధారాలు